హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ నాగా. ఈరోజు వీడియోలో పచ్చి బఠానీ ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము. ఇవి మన హెల్త్కి చాలా మంచివి. ఇవి వింటర్లోనే దొరుకుతాయి కాబట్టి దొరికినప్పుడు తెచ్చుకొని వండుకుంటాము. కానీ దొరకని సీజన్లో కూడా ఇబ్బంది పడకుండా వండుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోలో చూపించే విధంగా స్టోర్ చేసుకున్నారంటే 1 ఇయర్ పాటు ఫ్రెష్గా పాడైపోకుండా ఉంటాయి. నేను 1 kg బఠానీ తీసుకొని ఒలిచి ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి సగానికి నీళ్లు తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ పంచదార, 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. చూడండి, వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం తీసుకున్న బఠానీని ఈ వాటర్లో వేసి ఒక్కసారి కలిపి వదిలేయండి. బఠానీ వాటర్లో వేసినప్పుడు అన్నీ అడుక్కి వెళ్ళిపోతాయి. వెంటనే ఇలా పైకొచ్చేస్తూ ఉంటాయి. చూడండి ఎలా పైకొచ్చేస్తున్నాయో. ఇలా బఠానీ మొత్తం 2 నిమిషాల్లో పైకొచ్చేస్తాయి. ఎక్కువ టైం పట్టదండి, 2 నిమిషాల్లో మొత్తం పైకొచ్చేస్తాయి. ఈ వాటర్లో పంచదార వేయటం వల్ల బఠానీ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. అలాగే ఉప్పు వేయటం వల్ల పాడైపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. స్టవ్ పైన వాటర్ పెట్టినప్పటి నుండి ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు మంటను హై ఫ్లేమ్లోనే ఉంచాలి. చూడండి, 2 నిమిషాల్లో మొత్తం ఇలా పైకొచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని స్ట్రైనర్తో తీసుకొని చల్లటి వాటర్లో వేసేయాలి. బఠానీ వేడి నీళ్లలో వేసిన వెంటనే పక్కనే ఒక బౌల్లో ఐస్ వాటర్ని తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. మనం తీసుకున్న ఐస్ వాటర్ బాగా చల్లగా లేకపోతే మాత్రం ఇలా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి. బఠానీ ఎక్కువగా కుక్ అవ్వకూడదు కాబట్టి ఇలా ఐస్ వాటర్లో వేశారంటే వెంటనే కుక్ అవ్వడం ఆగిపోతుంది. బఠానీ మొత్తము ఇలా ఐస్ వాటర్లో వేసిన తర్వాత 1-2 నిమిషాల్లో బాగా చల్లగా అయిపోతాయి. అప్పుడు వాటర్ అన్నీ వంపేసి మెత్తగా ఉన్న కాటన్ క్లాత్లో ఇలా వేసి చల్లారి పెట్టుకోవాలి. ఇందులో అస్సలు తడేమీ లేకుండా ఆరనివ్వాలి. ఎండలో పెట్టకండి, ఫ్యాన్ గాలికే పూర్తిగా తడారిపోయేలా చూసుకోవాలి. మధ్య మధ్యలో కదిలిస్తూ ఉండాలి. నేను 1 అవర్ పాటు ఫ్యాన్ గాలికి చల్లారి పెట్టాను. ఇలా పూర్తిగా తడారిపోయిన తర్వాత జిప్లా కవర్లోకి తీసుకోవాలి. ఈ బఠానీ మొత్తము ఒకే దాంట్లో స్టోర్ చేసుకున్నారంటే మనకు కావాల్సినప్పుడు ఎక్కువసార్లు ఓపెన్ చేస్తూ ఉంటాము. మనం వీటి కోసం ఓపెన్ చేసిన ప్రతిసారి నార్మల్ టెంపరేచర్లోకి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు పాడైపోతాయి. అలా కాకుండా ఒక్కొక్క ప్యాకెట్లో కొద్దిగా తీసుకున్నామంటే మనకు కావాల్సినప్పుడు ఒకసారి తీసుకొని సెకండ్ టైం తీసుకునేప్పటికీ ఆ ప్యాకెట్ పూర్తయ్యేలా ఉండాలి. అప్పుడే ఎక్కువ రోజులు పాడైపోకుండా నిల్వ ఉంటాయి. అలాగే ప్యాకెట్ నిండా టైట్గా ఉండేలా తీసుకోకూడదు. ఇలా లూజ్గా ఫ్రీగా ఉండేలా తీసుకోవాలి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటూ స్టోర్ చేసుకున్నారంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.